హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం భైరవ సాధనలు వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా వివాహ ప్రాప్తికి కాలభైరవ మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో భైరవ సాధన లింక్ ఇవ్వబడి ఉన్నది. ఆ ప్రసంగంలో వినండి, అవగాహన పెంచుకొని ప్రత్యక్షంగానే జపం చేసుకోండి. శివారాధన చేస్తూ శివునికి అభిషేకంలో చేస్తూ ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. 22 రోజులు రోజుకి 11 మాలలు జపం చేసి వివాహమునకు ఆటంకంగా ఉండే గ్రహ దోషములను ఇతర దోషములను పోగొట్టుకుని సునాయాసంగా వివాహం జరిపించుకోగలరు. ఈ మంత్రము ఒకసారి లేక 2 సార్లు ప్రయత్నం చేయండి. లేదు అన్నప్పుడు మీరు గురువులను సంప్రదించండి. ఈ మంత్రము సులువుగా ఉంటుంది, అతి తీక్షణమైన ఫలితములు ఇవ్వగలదు. హైందవ సనాతన ధర్మంలో వస్తున్న నియమాలన్నీ వర్తిస్తాయి. ఎర్రని వస్త్రములు, రుద్రాక్ష, స్ఫటికమాల, తూర్పు ఉత్తర అభిముఖంగాను ఉదయము సాయంత్రము కాలభైరవునికి యథాశక్తి పూజిస్తూ ప్రత్యక్షంగానే మంత్రము జపం చేసుకోవచ్చు. ఇప్పుడు మంత్రము ఓం హూం జూం భం కాలభైరవాయ మాంగళ్య రూపాయ నమః. మంత్రం మరోసారి ఓం హూం జూం భం కాలభైరవాయ మాంగళ్య రూపాయ నమః. మంత్రం మరోసారి ఓం హూం జూం భం కాలభైరవాయ మాంగళ్య రూపాయ నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్ష మంత్రములు మన ఆవశ్యకతను అనుసరించి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడి ఉన్నది. అది ఓపెన్ చేసి భైరవ సాధనలు విని మన జీవితంలో ఆవశ్యకత కలిగిన సాధనలు చేసి మన జీవితంలో మనమే సరిచేసుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మనం 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.